హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనము రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాంబే రవ్వ 1 కప్, నెయ్యి, షుగర్ 1 కప్. ఇలా షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. పాలు ఒక చిన్న గ్లాస్, డ్రై ఫ్రూట్స్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్గా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. సో దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని 1 కప్ ఆఫ్ బాంబే రవ్వని వేయించుకోవాలి. సో ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇంతకుముందు వేయించి పెట్టుకున్న బాంబే రవ్వని గిన్నెలోకి వేసుకోవాలి. దాంట్లోకి 1 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్, ఆల్రెడీ ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకున్నాం కదండి షుగర్. సో 1 బౌల్ ఆఫ్ బాంబే రవ్వకి 1 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అండ్ షుగర్ పౌడర్ అండ్ బాంబే రవ్వ ఇలా మంచిగా మిక్స్ అయ్యేట్లా కలుపుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్, ఇది ఫ్లేవర్ కోసం అండి. ఓన్లీ సీడ్స్ మాత్రమే పౌడర్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి. సో ఇలా పాలు ఒకటేసారి హాఫ్ గ్లాస్ పోసేదండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పాలు అయితే సరిపోతుంది. కొంచెం పోసి ఇలా హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకొని, అంటుకోకుండా ఉండడానికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. కొంచెం ఆరిపోయినట్టుగా అనిపిస్తే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పాలు వేసుకొని మళ్ళీ ముద్దలుగా చేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువగా పోసేస్తే లిక్విడ్గా అయిపోతుంది. సో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి. సో రవ్వ లడ్లని ఇలా బాల్స్ లాగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. సో దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. సో టేస్టీ రవ్వ లడ్డు రెడీ. దీంట్లో మనం పాలు యాడ్ చేసి చేసుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిలువుగా ఉండవు. ఓన్లీ ఒక 3-4 డేస్ మాత్రం ఫ్రెష్గా ఉంటాయి. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.